C2 కెమిస్ట్రీ యూనిట్ 2 దీంట్లో చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్న ఎస్ఐ క్వశ్చన్స్లో ఫోటో క్లీవేజ్ ఒకటండి. ఫోటో క్లీవేజ్ ఈజ్ మెయిన్లీ 2 టైప్స్, నారిస్ టైప్ 1, నారిస్ టైప్ 2 క్లీవేజ్. అందులో ఫస్ట్ వన్ నారిస్ టైప్ 1 క్లీవేజ్. నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఏంటి మేషర్? నారిస్ టైప్ 1 క్లీవేజ్ అంటే హోమాలసిస్ ఆఫ్ ఆల్ఫా సిగ్మా బాండ్, ఆల్ఫా సిగ్మా బాండ్ in presence of light is called నారిస్ టైప్ 1 క్లీవేజ్. అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో ఆల్ఫా సిగ్మా బాండ్ బ్రేక్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే నారిస్ టైప్ 1 క్లీవేజ్ అని అంటుంటారు. జనరల్గా మనం ఆల్ఫా కార్బన్ అంటే మోస్ట్లీ మనం కార్బోనల్ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కార్బోనల్ గ్రూప్ అంటే C+O. ఈ C+O గ్రూప్కి అడ్జసెంట్గా ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. సిగ్మా బాండ్ని ఆల్ఫా సిగ్మా బాండ్ అని అంటుంటాం, అడ్జసెంట్గా ఉన్న సిగ్మా బాండ్ని. జనరల్గా మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోనల్ కాంపౌండ్స్లో నారిస్ టైప్ 1 క్లీవేజ్ థింక్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ CH3 బాండ్ C+O బాండ్ CH3 జస్ట్ ఏ స్టోన్ తీసుకున్నాం అనుకోండి. ఇందులో ఆల్ఫా సిగ్మా బాండ్ అంటే ఇదేనా అవ్వచ్చు, ఓకేనండి. ఇందులో దీన్ని ఆల్ఫా సిగ్మా బాండ్ అని అంటుంటాం మనం, ఓకేనండి. C+O ఒక ప్రక్కన ఉన్న కార్బన్ని ఆల్ఫా సిగ్మా బాండ్ అని అంటుంటారు, ఓకేనండి. అయితే మనకి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం C+O. ఇందులో కార్బోనల్ గ్రూప్లో డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనకి పాసిబిలిటీస్ π2π ట్రాన్సిషన్స్, డబుల్ బాండ్ ఉంది, ఆక్సిజన్ పైన లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి N2π ట్రాన్సిషన్స్. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ పాసిబిలిటీ ఉంటాయి, π2π, N2π. ఓకేనండి. ఇందులో కూడా లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫ్రీ రాడికల్సేనండి. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫ్రీ రాడికల్సే ఉంటాయి, ఫ్రీ రాడికల్స్. ఎందుకంటే మోస్ట్ ప్రాబబుల్లీ మనం ఆల్రెడీ లోవర్ స్టాండర్డ్లో చదివి ఉంటాం. ఫ్రీ రాడికల్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంటంటే లైటు, హీటు, పెరాక్సైడ్ అని. ఇవన్నీ కూడా లైట్ ఎఫెక్టెడ్ రియాక్షన్స్ కాబట్టి మోస్ట్లీ ఇంటర్మీడియట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్గానే ఉంటాయి, ఓకేనండి. నెక్స్ట్ మనం తీసుకున్న సబ్స్ట్రేట్ అయినటువంటి కార్బోనల్ కాంపౌండ్ అనేది వేపర్ స్టేట్లో ఉంటే హై ఎఫిషియెంట్గా ఉంటుందండి. వేపర్ స్టేట్లో హై ఎఫిషియెంట్గా ఉంటుంది. హై ఎఫిషియెంట్ అంటే నారిస్ టైప్ 1 అనేది మనం తీసుకున్న సబ్స్ట్రేట్ అనేది వేపర్ స్టేట్లో ఉండేటప్పుడు మోస్ట్లీ జరగడానికి పాసిబిలిటీ ఉంటుందండి, ఓకేనండి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మరి ఇప్పుడు మీరు ఎస్టోన్ తీసుకున్నారు. ఎస్టోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి రాసామంటే CH3 బాండ్ C+O బాండ్ CH3. ఈ ఎస్టోన్ మనం సిమెట్రికల్ కార్బోనల్ కాంపౌండ్ అంటాం. సిమెట్రికల్ కార్బోనైల్ కాంపౌండ్. సిమెట్రికల్ కార్బోనైల్ కాంపౌండ్ అంటే CO గ్రూప్కి బోత్ సైడ్స్ కూడా ఐడెంటికల్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. అందుకే మీరు ఇప్పుడు నారిస్ టైప్ అంటే ఆల్ఫా సిగ్మా బాండ్ కాబట్టి మీరు ఈ బాండ్ని బ్రేక్ చేసినా పర్వాలేదు, ఈ బాండ్ని బ్రేక్ చేసినా పర్వాలేదు, ఓకేనండి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ద కార్బోనైల్ కాంపౌండ్ is unsymmetrical, మనం తీసుకున్న కార్బోనల్ కాంపౌండ్ అనేది అన్సిమెట్రికల్ అయితే నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దామండి. ఒకసారి చూడండి. అన్సిమెట్రికల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ CH3 బాండ్ C+O బాండ్ CH2 బాండ్ CH3. ఇది అన్సిమెట్రికల్ అండి. ఇటువైపు మెథైల్ ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఈ సైడ్ ఏమొచ్చి ఎథైల్ ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి అన్సిమెట్రికల్. ఇప్పుడు మనకు ఆల్ఫా బాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1లో మీరు చూస్తే
ఫస్ట్ క్లీవేజు ఆల్ఫా సిగ్మా బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ బ్రేక్ అయ్యింది అనుకుందామండి. ఫస్ట్ కేసులో ఈ బాండ్ బ్రేక్ అయితే మనకి CH3 రాడికల్ ప్లస్ C డబుల్ బాండ్ ఓ బాండ్ CH2 బాండ్ CH3 రాడికల్. ఇగోండి ఈ బాండు క్లీవ్ అయింది, అది ఆల్ఫా బాండ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది కూడా ఆల్ఫా సిగ్మా బాండే కదండి, ఇప్పుడు ఇలా బ్రేక్ అయింది అనుకుందామండి. అప్పుడు మనకు వచ్చేవి CH3 బాండ్ C డబుల్ బాండ్ ఓ రాడికల్ ఇక్కడండి, ఇక్కడ బ్రేక్ అయితే ప్లస్ CH2 రాడికల్ CH3. ఇలా మనకి మనం తీసుకున్నటువంటి కార్బోనైల్ కాంపౌండ్ అనేది అన్సిమెట్రికల్ అయినప్పుడు మనకి రాడికల్స్ ప్రొడ్యూస్ చేసే వే అనేది ఎటువైపు సెలెక్టివ్గా తీసుకుంటామంటే ద క్లీవేజ్ ఈజ్ సెలెక్టివ్ ఇన్ విచ్ వే ఇట్ ఫార్మ్స్ స్టేబుల్ ఫ్రీ రాడికల్స్. అంటే ఆ క్లీవేజ్ అనేది స్టేబుల్ ఫ్రీ రాడికల్స్ ఫామ్ చేసే వైపుగా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏది స్టేబుల్ ఏది అన్స్టేబుల్ అంటే ఇంకోటి సార్, జనరల్గా మనం రాడికల్ అనేది sp హైబ్రిడేషన్ చెప్తాం. sp హైబ్రిడేషన్కి డైరెక్ట్ ఇక్కడ sp3 కార్బన్ అనేది బాండ్ అయ్యి ఉంది, అంటే ఇది హైపర్ కాన్జుగేట్ స్ట్రక్చర్స్ 3 వస్తాయి, ఇక్కడ 0 అండి. అలానే ఇది sp2 కార్బను, ఇది sp3, ఇక్కడ 3 హైపర్ కాన్జుగేట్ స్ట్రక్చర్స్, దీనికి 3 దీనికి 3. అదే ఇక్కడ కానీ చూసినట్లయితే రాడికల్ ప్రక్కన ఉన్న కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, అంటే దీనికి హైపర్ కాన్జుగేట్ స్ట్రక్చర్స్ 2, దీని యొక్క హైపర్ కాన్జుగేట్ స్ట్రక్చర్ 0, ఎందుకంటే దీనికి డైరెక్ట్ sp3 కార్బన్ డైరెక్ట్ బాండ్ అయ్యి లేదండి. హైపర్ కాన్జుగేట్ స్ట్రక్చర్స్ ఏమనండి, ఇవి 0, దీనికి 2, అదే దీనికి 3 దీనికి 3, అందుకే ఇవి స్టేబుల్ ఇవి అన్స్టేబుల్. ఓకేనండి. ఇప్పుడు కూడా నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఈజ్ ప్రొసీడ్స్ ఇన్ విచ్ పాత్ ఇట్ గివ్స్ స్టేబుల్ ఫ్రీ రాడికల్స్. స్టేబుల్ ఫ్రీ రాడికల్స్ ఇచ్చే వైపుగా మనకి క్లీవేజ్ అనేది జరుగుతుందండి. ఒక్కసారి థియరీ వినండి, మెకానిజం డిస్కస్ చేద్దాం. నారిస్ టైప్ 1 క్లీవేజ్ అంటే అర్థం ఏంటంటే హోమోలిసిస్ ఆఫ్ ఆల్ఫా సిగ్మా బాండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఆ లైట్ ప్రెజెన్స్లో ఆల్ఫా సిగ్మా బాండ్ బ్రేక్ అవ్వడాన్నే మనం నారిస్ టైప్ 1 క్లీవేజ్ అని అంటారు. సరే, ఎక్కువగా మనం కార్బనల్ కాంపౌండ్స్ కానీ థింక్ చేసినట్లయితే అందులో C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటుంది. ఆ C డబుల్ బాండ్ ఓ గ్రూప్లో ప్రక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం, ఆ ప్రక్కన ఉన్న అడ్జసెంట్ బాండ్ సిగ్మా అదే ఆల్ఫా సిగ్మా బాండ్ అంటాం. ఎనీహౌ ఇందులో మనకి C డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇందులో π2 π ట్రాన్సిషన్ జరగవచ్చు, n2 π ట్రాన్సిషన్ జరగవచ్చు. ఇందులో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ మోస్ట్లీ రీజన్ కూడా చెప్పాను, ఫ్రీ రాడికల్సే ఉంటాయి. మరి ఈ కార్బనల్ కాంపౌండ్ వేపర్ స్టేట్లో ఉండేటప్పుడు నారిస్ టైప్ 1 రియాక్షన్ జరిగే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మనం తీసుకున్న కార్బనల్ కాంపౌండ్ అన్సిమెట్రికల్ అయితే ద క్లీవేజ్ ఈజ్ ప్రొసీడ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ఇన్ విచ్ ఇట్ గివ్స్ స్టేబుల్ ఫ్రీ రాడికల్స్. మనం తీసుకున్న కార్బనల్ కాంపౌండ్ అనేది అన్సిమెట్రికల్ అయినప్పుడు అది స్టేబుల్ ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేసే విధానంలో క్లీవేజ్ అనేది మనం జరుగుతుంది. అయితే మేషరు ఈ నారిస్ టైప్ 1 క్లీవేజ్లో మనకు వచ్చింది ఏంటంటే ఫ్రీ రాడికల్స్ వచ్చినాయి. ఇలా ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలా స్టేబిలైజ్ అవుతాయంటే ద రిజల్టింగ్ ఫ్రీ రాడికల్స్ ఇందులో ఆల్రెడీ ఫామ్ అయిన మనం ఏవైతే ఫ్రీ రాడికల్స్ అన్నామో ద రిజల్టింగ్ ఫ్రీ రాడికల్స్ గెట్స్ స్టేబిలైజ్డ్ the resulting free radicals get stabilized through formation of products in following different ways. ఓకేనండి. అంటే ఇందులో వచ్చిన ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి ఏ విధంగా స్టేబిలైజ్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తాయనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మెకానిజం చూద్దామండి. మెకానిజం చూసేటప్పుడు మనకి ఇందులో ఆల్రెడీ ఫ్రీ రాడికల్ ఇలా వచ్చిన ఇవే కదా స్టేబుల్ రాడికల్. ఇది అజైల్ రాడికల్ అంటారు, దిస్ ఈజ్ ఆల్కైల్ రాడికల్ అంటారు. అంటే ఇందులో ఫస్ట్ క్లీవేజ్ జరిగినప్పుడు ఆల్ఫా సిగ్మా బాండ్ అనేది
క్లీవ్ అయినప్పుడు మనకి రాడికల్స్ వస్తాయి కదండి. అందులో ఒకటి అజైల్ రాడికల్ కార్బోనైల్ గ్రూప్ ఉండేది, రిమైనింగ్ ఆల్కైల్ రాడికల్. ఈ ఫామ్ అయిన ఫ్రీ రాడికల్స్ స్టెబిలిటీని ఎలా గెటింగ్ అవుతాయి అనేది కేస్ 1 చూద్దామండి. కేస్ 1 మీరు చూసినట్లయితే abstraction of alpha hydrogen from alkyl radical అంటే మనకి ఇప్పుడు 2 రాడికల్స్ వచ్చాయి కదండి క్లీవేజ్ వలన, అజైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ యొక్క ఆల్ఫా హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దిస్ ఈజ్ అజైల్ రాడికల్ CH3 బాండ్ C డబుల్ బాండ్ O రాడికల్, ఇది అజైల్ రాడికల్ అండి, అజైల్ రాడికల్. ఇప్పుడు ఆల్కైల్ రాడికల్ యొక్క ఆల్ఫా పొజిషన్ అంటే CH2 రాడికల్ బాండ్ ఆల్ఫా పొజిషన్ అంటే ఇదండి, రాడికల్ ప్రక్కన ఉండేది CH3ని CH2 రాడికల్ దీన్ని ఇలా రాస్తున్నానండి మనకు అర్థం అవడం కోసం. ఇగోండి, ఇది ఆల్ఫా హైడ్రోజన్, ఆల్ఫా కార్బన్ రాడికల్, దాని అడ్జసెంట్ ఉండదు ఆల్ఫా. ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతుంటుంది. అంటే ఈ ఆల్ఫా హైడ్రోజన్ రాడికల్గా ఈ H రాడికల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి సార్, మీకు CH3 బాండ్ C డబుల్ బాండ్ O, ఈ రాడికల్ H రాడికల్ కలిసి బాండ్ వచ్చి ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయండి. ఆల్డిహైడ్ ప్లస్ CH2 రాడికల్ బాండ్, ఈ CH2 ఇంకో రాడికల్ ఉంటుంది కదండి, ఆ రాడికల్ ఈ రాడికల్ కలిసి డబుల్ బాండ్ వస్తుంది, CH2 బాండ్ డబుల్ CH2 ఆల్కీన్. ఇలా మనకి ఆల్కైల్ రాడికల్ యొక్క ఆల్ఫా పొజిషన్ నుండి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అవ్వడం వలన మనకి ఏ కాంపౌండ్స్ వస్తున్నాయి సార్ అంటే ఆల్డిహైడ్స్, ఆల్కీన్స్ వస్తున్నాయి. అలా కాకుండా కేస్ 2 abstraction of alpha hydrogen from azyl radical నుండి కానీ మనకి ఆల్ఫా హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయితే అజైల్ రాడికల్ ఏందండి CH3 బాండ్ C డబుల్ బాండ్ O రాడికల్ ప్లస్ ఆల్కైల్ రాడికల్ ఏందండి CH2 రాడికల్ బాండ్ CH3, ఇది అజైలు, ఇది ఆల్కైలు. ఈసారి మనకి ఎక్కడి నుండి సార్ అంటే అజైల్ రాడికల్ యొక్క ఆల్ఫా హైడ్రోజన్ అంటే C డబుల్ బాండ్, దిస్ ఈజ్ ఆల్ఫా. ఈ CH3ని మనకు అర్థం అవడం కోసం ఇలా రాయొచ్చండి, CH2 బాండ్ H అని. ఇగోండి సార్, ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇక్కడికి వస్తుందండి. అంటే మీకు ఇప్పుడు CH2 రాడికల్ H రాడికల్, ఈ CH2 రాడికల్ ఈ C రాడికల్ కలిసి డబుల్ బాండ్ వస్తుంది, CH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ కీటీన్. ఈ వచ్చిన హైడ్రోజన్ రాడికల్ దీనికి అటాచ్ అయితే CH3 బాండ్ CH3 ఆల్కేన్. ఈ కేసులో మనకి వచ్చిన ప్రోడక్ట్స్ కీటీన్ ఆల్కేన్ వస్తాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 3 డీకార్బోనైలేషన్ ఆ నేమ్లోనే ఉంది చూడండి. డీకార్బోనైలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO కార్బన్ మోనాక్సైడ్. ఎక్కువగా హైలీ స్ట్రెయిన్ డ్రింక్స్లో ఇది జరుగుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ డీకార్బోనైలేషన్ అంటే CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH2 బాండ్ CH3. డీకార్బోనైలేషన్ అంటే CO. ఇలా 2 ఆల్ఫా సిగ్మా బాండ్స్ ఎప్పుడైతే మీకు రిలీవ్ మైనస్ CO మీకు ఆల్కేన్స్ ఫామ్ అవుతాయండి, CH3 CH2 CH3. డీకార్బోనైలేషన్ అనేది హైలీ స్ట్రెయిన్ డ్రింక్స్లో జరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకా మీరు డెప్త్గా కానీ చూసినట్లయితే మెకానిజం అనేది ఈజీగానే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి మెకానిజం CH3, లేకపోతే మెకానిజం కాకుండా నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డైవోన్స్ చూడండి ఆ నేమ్లో ఉంది, నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డైవోన్స్. ఓన్ అంటే
కీటోన్స్. డయోన్స్ అంటే 2 కీటోన్. సైక్లిక్ స్ట్రక్చర్ ఉండి 2 కీటో గ్రూప్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్లో రాయాలి. కరెక్ట్గా వినండి. నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డయోన్స్. ఒక్కోసారి ఇండైరెక్ట్ ఇచ్చేస్తాడండి. మీకు నారిస్ టైప్ 1 క్లీవేజ్ అని ఇవ్వడు, క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డయోన్స్ అని ఇచ్చేస్తుంటాడు. సైక్లిక్ డయోన్స్ అంటే ఓన్ అంటే కీటోను, డయోన్ అంటే 2 కీటో గ్రూప్స్ ఉండాలి, సైక్లిక్ స్ట్రక్చర్ ఉండాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక కీటో గ్రూప్ ఉండేది తీసుకుందాం అండి. ఎక్కువగా ఇందులో డీకార్బోనైలేషనే చేయాలండి. నారిస్ టైప్ 1 క్లీవేజ్ -CO డీకార్బోనైలేషన్. ఇగోండి సార్, ఇలా చేశారనుకోండి మీరు, ఇలా వస్తుందండి. ఇక్కడో రాడికల్ వస్తుంది. ఈ రెండు డైరెక్ట్ సైక్లైజేషన్ అయితే ఇలా వచ్చేస్తుందండి. డైరెక్ట్ సైక్లైజేషన్. అప్పుడు మీకు సైక్లోబ్యూటేన్. ఇవ్వండి, ఈ రాడికల్ కంబైండ్ అయితే ఇట్ కెన్ ఆల్సో బి అగైన్ ఇండైరెక్ట్గా అయితే దీన్ని ఇలా కూడా రాయొచ్చండి. ఇలా ఉండేదని ఈ బాండ్ని ఇలా కూడా రాయొచ్చండి. అప్పుడు మీకు 2 moles ఆఫ్ ఇథిలీన్. ఇగోండి, ఈ రాడికల్ కలిసి ఒక బాండ్, ఈ రాడికల్ ఇలా, ఈ రెండు కేసు. సైక్లిక్ డయోన్స్ అంటే 2 కీటో గ్రూప్స్ ఉన్న కాంపౌండ్ తీసుకుందాం అండి. ఒకసారి వినండి. ఇగోండి, ఆల్కైల్ గ్రూప్స్ ఇవి. ఇందులో కూడా నారిస్ టైప్ 1 క్లీవేజ్ జరుగుతుందండి సైక్లిక్ డయోన్స్లో. డీకార్బోనైలేషన్. ఇగోండి ఆల్ఫా, ఫస్ట్ ఆల్ఫా. అప్పుడు మీకు ఇది ఆల్ఫా సిగ్మా బాండ్స్ కింద బ్రేక్ అయితే మీకు ఫస్ట్ ఇలా వస్తుందండి. అది C డబుల్ బాండ్ O, ఇక్కడో రాడికల్, ఈ రాడికల్ కనెక్ట్ అయ్యాయి అనుకోండి, మనకి ఇలా వస్తుందండి. ఈ రాడికల్ కనెక్ట్ అయితే మళ్ళీ అగైన్ మరొక CO ఉంది, దీనికి ఇది ఆల్ఫా సిగ్మా బాండ్, ఆ రెండు బ్రేక్ అయ్యి మళ్ళీ అగైన్ డీకార్బోనైలేషన్ జరిగింది అనుకోండి, మీకు ఇలా వస్తుందండి. ఇక్కడో రాడికల్, ఈ బాండ్స్ అండి. -CO బయట పోతుంది. ఇప్పుడు మీకు వచ్చేది ఇగోండి, ఈ రాడికల్ కలిసి బాండ్, ఇగోండి ఇటువంటి ప్రోడక్ట్ వస్తుంది. One more example for cyclic dione. For example ఎలా ఉందనుకోండి. Again డీకార్బోనైలేషన్, నారిస్ టైప్ 1 క్లీవేజ్, డీకార్బోనేట్ CO ఏదో ఒకటి మీరు రిమూవ్ చేయండి. ఇగోండి, సో ఇలా వస్తుందండి మీకు. ఇక్కడో రాడికల్, ఈ రెండు కలిసి బాండింగ్లోకి వస్తే ఓకేనండి. మళ్ళీ అగైన్ C డబుల్ బాండ్ కాబట్టి ఇది ఆల్ఫా బాండ్. అగైన్ డీకార్బోనైలేషన్ జరిగింది అనుకోండి, ఇలా వస్తుందండి. ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ యాజ్ ఇథిలీన్. ఈ రాడికల్ కలిసి. ఓకేనండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డయోన్స్ అని అన్నాడు అంటే 100% మీరు నారిస్ టైప్ 1 క్లీవేజ్ రాయాలి. ఎప్పుడు కూడా ఎగ్జామ్లో నారిస్ టైప్ 1 క్లీవేజ్ ఎక్స్ప్లెయిన్ అని డైరెక్ట్గా అడగట్లేదండి. నారిస్ క్లీవేజ్ ఇన్ సైక్లిక్ డయోన్స్ అంటే నారిస్ టైప్ 1 రాస్తూ ఈ ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారండి. ఓకేనండి. ఓవర్.